సంగారెడ్డి పట్టణం బ్రాహ్మణవాడలోని శ్రీ సట్టి హనుమాన్ దేవాలయంలో హనుమత్ జయంతోత్సవం పురస్కరించుకుని ఆలయ అర్చకులు శివశర్మ పంతులు నిర్వహణలో సాహితీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మీనా రాము దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైభవంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో ఆలయ భక్త బృందం, స్థానిక కాలనీ పెద్దలు, మహిళలు, భక్తులు, అయ్యప్ప ఆపద్బాంధవ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. श्रीरामचंद्र स्वामी नामधेयाय कन्यादिने Nidra
జగదంబ విశ్వపాలిని మాతాకి జగదంబ మహారాజ్ఞికి సంస్కృతం ధనపదం సమానమస్తవ్యం అది చాలా గొప్ప సంకల్పం. ఎందుకంటే 22 రోజులు సంకల్పం అనేది సమాప్తం కావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక ఆలయంలో కొన్ని ఆలయాలు బిజీ ఉంటాయి, కొన్ని ఆలయాలు ఎక్కడెక్కడ ఉంటాయి, కొన్ని ఆలయాలు మనకు అందుబాటులో ఉంటాయి, కొన్ని ఉండవు. మరి ఇంత త్వరగా చేసుకున్నట్టే మరి రావణ చేసుకున్న సంకల్పం గొప్ప సంకల్పం. ఎందుకంటే హనుమంతుడికి పూజలు వాస్తవానికి చెప్పాలంటే కొన్ని దేవాలయాలు అయితే ఇప్పటికి దీపం లేకుండా కూడా దేవాలయాలు ఉన్నాయి, ఎక్కడ మన సంఘాలలో ఉన్నాయి. మరి ఆయన మనసులో ఆంజనేయ స్వామి ఆయన మనసులో వెళ్ళి మరి నాయన మరి విభాగం చేయాలి ఆయన అని చెప్పి మనసులో సంకల్పం చేసినప్పుడు అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మేము పెట్టిన 108 గుడుల్లో దగ్గర 90 గుడులు కూడా పాల్గొనలేదు. మేము పెట్టిన 108 హనుమత్ దేవాలయాల్లో 90 హనుమత్ దేవాలయాలు పాల్గొనే దేవాలయాలు. కొన్ని గుడులు అయితే దుమ్ము బూజు అన్ని మరి నేనేం చేసినా ఎవరికి ఆయన ఎవరికి కూర్చో మంత్రం చెప్పిన అంతే. లోపలవి మొత్తం స్వామి రామస్వామి మొత్తం లోపలవి బూజు కలిపి బట్టలు వేడికి ఆయనతో పాటు మన కంటి మన పేర్లు గుర్తు కరెక్ట్ ఎవరు వచ్చినవారు ఆయనతో పాటు ఆయన శిష్యులకు పేర్లు మర్చిపోయినా ఎవరేమనుకోరు. అందరూ కలిసి ప్రతి గుడిని శుభ్రపరిచి నీళ్ళు లేకపోతే నీళ్ళు తెప్పించుకొని ఆలయాన్ని శుభ్రం చేసి కూడా చెదలు పెట్టారు. చెదలు పెట్టడం అంటే ఏదో గుడిలో పోయి ఇంత నూనె పోసి ఇంత చెదలు పెట్టినట్టు కాదు. మరి ఆలయాన్ని కూడా శుభ్రపరిచినాం. బండలు కలిగి దుమ్ములు దులిపి బోధులు దులిపి అన్ని దులిపి అన్నిటికీ నీట్గా చెదలు పెట్టి హనుమంతుడికి మంచి అలంకారం చేసి ప్రతి హనుమంతుడి దగ్గర మంచి అలంకారం చేసి హనుమంతుడికి ప్రజలుగా సమర్పించి మరి ఏ దాంట్లో కూడా కాంప్రమైజ్ కాదు. రామాల్సిన ఏదో పెట్టాలంటే ఇప్పుడు ఏదో పెడతా కొన్ని సంకల్పం చేస్తా అనుకోండి. నేను పూజాలి, నేను బ్రాహ్మణులు పూజలు తీసుకోలేదు. మరి నేనేం చేస్తాను, నా సంకల్పం అందరి ముందు చెప్తున్నాను. నేను కూడా సంకల్పం ఉంటాను. కాకపోతే సంకల్పం సరే నేను గంటలో పనులు పెట్టా పూలు పెట్టా వాస్తవం. కానీ మన రామస్వామి గారు ప్రతి హనుమంతుడికి గంట, ప్రతి హనుమంతుడికి గంధం, ప్రతి హనుమంతుడికి నూనె, ప్రతి హనుమంతుడికి చంద్రం, ప్రతి ఆంజనేయ స్వామి దేవాలయం ప్రతి హనుమంతుడి విగ్రహానికి పనులు ఏ దాంట్లో కూడా తగ్గలేదు. కాబట్టి ఆయన స్వామి వారి ఇంత మంచి స్థానంలో ఉంచుకోవాలని అనుకుంటున్నా. మరి ముందు ముందుగా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఆ హనుమంతుడు కావచ్చు, మరి ఆయన ఇష్టదైవం మణికంఠుడు వైద్య స్వామి కావచ్చు, ఆయన మంచి సంకల్పాన్ని విధంగా సంకల్పం చేసుకుంటూ ఇంకో విషయం కూడా మర్చిపోయినా ప్రతి నెల కూడా సంకల్పం రామస్వామి సంకల్పం ఏంటంటే ప్రతి నెల ఒక పాత హనుమానాలయంలో చేయడం పెట్టేయాలి.
గుట్ట కింద గుడ్డు కూడా ఉంటుంది, చాలా చూసుకుంటాం. పుల్లల చెట్టు కింద విపరీతం ఘోరం, ఘోరం అంటే ఘోరం. ఏదో ఒక రామాయణం గొప్పగా చెప్తున్నాను, వినకపోదు విషయం చెప్తున్నా, జరుగుతున్న విషయం ఉన్న విషయం మాత్రం చెప్తున్నా. ఇక్కడ ఆయన గొప్ప విషయం, ఆయన గొప్పతనం చెప్తలేదు. కాబట్టి ప్రతి గుడిలో ఇప్పుడు ఉన్న సంకల్పం, ప్రతి సంకల్పం ఏంటంటే పాడుబడ్డ గుడి దేవుని సంకల్పం. పాడుబడ్డ గుడికి పోవాలి, గుడిని శుభ్రం చేయాలి, హనుమంతుని చదవ పెట్టాలి, అన్నప్రసారం చేయాలి. ఎందుకు చేయాలంటే ఏ స్వార్థం లేదు. ఇంకా ఆయన చదవడం ఏదో స్వార్థం, ఏ స్వార్థం లేదు. ఎందుకు పోతున్నాం పాడుబడ్డ గుడి అంటే మరి మమ్మల్ని చూసి 100 మంది వస్తారు ఊరు. అలా ఏ బిడ్డలకి మనసు కలిగినా 5 నుంచి 10 మంది కలిగారు ఊళ్ళో. నిజమా కదా? సముద్రం ఒక నీటి చుక్కతో తయారవుతుంది, అంతే కదమ్మా. సముద్రం ఒక నీటి బిందుతో తయారవుతుంది. అదేవిధంగా ఈరోజు రామన్న ప్రతి ఊర్లో పాల్గొండే ఊళ్ళో ఆయన బంధువులంగా తయారై అక్కడ ఊరు గ్రామస్తులందరూ సముద్రంగా ఏర్పాటు చేసి హనుమంతుడికి మంచి శక్తిని ఏర్పాటు చేయాలని ఆ గ్రామంలో ఉన్నవారి హనుమంతుడు మంచి ఆశీర్వాదం, ఆయన బలం ఉండి ఆయన ఆశీస్సులందరూ ఉన్నారు గ్రామ సంఘంలో. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మేము పాల్గొంటే చేయాలి, పాల్గొనే అక్కడ ఇంకా ఎవరైనా ఉంటే కనుక ఇంకొక భాగంలో ఉంటే కనుక నాకు సంప్రదించండి. కృపా కటాక్షాలు విలువ ఉండాలి. ఏదైనా వాళ్ళ అభివృద్ధి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై అవనసుత హనుమానుకి జై. సంగారెడ్డి పాదవర్షం బ్రాహ్మణవాదులు కొన్నింటికి ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి శ్రీ సట్టి హనుమాన్ దేవాలయంలో ఈరోజు చైత్రశుద్ధ పౌర్ణమి 23వ తారీఖు మంగళవారం, అంటే ఈరోజు మంగళవారం రోజున హనుమత్ జన్మోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి లోక కళ్యాణార్థమై శ్రీమతి శ్రీ మీనా రామస్వామి ఆధ్వర్యంలో, దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 108 లీటర్ల పాలాభిషేకం, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి సీతారామ కళ్యాణము మరియు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా శ్రీమతి శ్రీ మీనా రామస్వామి ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. అదేవిధంగా వారి అభివృద్ధికి సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి దినదినంగా అభివృద్ధి కావాలని స్వామివారు వారికి తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీతారామచంద్ర భగవానుకి జై, పవనసుత హనుమానుకి జై. ఈరోజు హనుమాన్ విజయోత్సవ పూజా కార్యక్రమంలో మా సాయితీ హాస్పిటల్ రాము గురుస్వామి ఆధ్వర్యంలో ఇక్కడ సీతారామ కళ్యాణము, తర్వాత 3 రోజుల నుంచి ప్రోగ్రాం జరుగుతున్నాయి. ఇక్కడ నిన్నటి వరకు హోమగుండాలు ఉన్నాయి, హోమాలు జరిగినాయి, ఈరోజు అభిషేకాలు జరిగినాయి. తర్వాత సాయంత్రానికి అయ్యవారి కళ్యాణం జరిగింది, అందరికీ భిక్ష ఏర్పాటు చేసినారు. ఇలా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్న మా రామయ్యకు భగవంతుని కృప ఎల్లవేళలు ఉండాలని. వైద్యో నారాయణ హరి, ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, అక్కడ రామయ్య ఉన్నాడు, 2 గుర్తుపెట్టుకోండి. హాస్పిటల్ పోతే మందులు ఇస్తే రోగం పోతుంది, దేవుని దగ్గరికి వస్తే ఉన్న పాపాలు పోతాయి. మర్చిపోకుండా 2 గుర్తుపెట్టుకోవాలని మీ అందరికీ కోరుకుంటున్నా. జై శ్రీరామ్. ముందుగా అందరికీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు. ఈ హనుమాన్ విజయోత్సవం రోజున ఈ సీతారామ కళ్యాణం చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి సీతారాముల కళ్యాణం చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. ఆ కోరిక మా శివపంతుల ద్వారా ఈ హనుమాన్ జయంతి రోజు చేయడం నా అదృష్టంగా, మా తల్లిదండ్రుల అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయడం, ఇలాంటి కళ్యాణాలు మరెన్నో నా ద్వారా ఆ స్వామి హనుమంతుడు కానీ రాముడు కానీ చేయించాలని కోరుతూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్.